హలో బిస్కోటీస్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ ఊప్ సిరీస్. ఈ రోజు మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక క్లాస్ యొక్క లేదా మెథడ్ లేదా వేరియబుల్ యాక్సెసిబిలిటీ అండ్ విజిబిలిటీని కంట్రోల్ చేసే వాటిని యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇన్ ఊప్స్. వన్ ఇస్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. వీటిని మనం డైలీ టైం పాస్ చేసే ఇన్స్టాగ్రామ్ తోని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మన అకౌంట్ పబ్లిక్ ఉందనుకోండి, మన పోస్ట్ అండ్ స్టోరీస్ అందరికి విజిబుల్ గా ఉంటాయి. అంటే ఫాలోవర్స్ ఉంటాయి, నాన్ ఫాలోవర్స్ కూడా ఉంటాయి. అట్లనే ఒక క్లాస్, మెథడ్ లేదా వేరియబుల్ అనేది పబ్లిక్ తో డిఫైన్ చేసాం అనుకోండి, అది ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. నెంబర్ 2, ప్రైవేట్. మన అకౌంట్ ప్రైవేట్ ఉంటే మన పోస్ట్ గానీ స్టోరీస్ గానీ జస్ట్ మన ఫాలోవర్స్ కి మాత్రమే కనిపిస్తాయి. సేమ్ ఇట్లానే ఒక క్లాస్, మెథడ్ ఆర్ వేరియబుల్ అనేది ప్రైవేట్ గా డిఫైన్ చేసినాం అనుకోండి, జస్ట్ ఆ క్లాస్ కి మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుంది. నెంబర్ 3, ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఇప్పుడు మనం కొన్ని స్టోరీస్ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రం పెడతాం చూసారా, అది ప్రొటెక్టెడ్ అన్నట్టు. ఎట్లా అంటే మనం చూస్ చేసుకోవచ్చు ఎవరెవరు చూడొచ్చు మన స్టోరీ అన్నట్టు. సో ఇది ప్రొటెక్టెడ్. నెంబర్ 4 ఇస్ డిఫాల్ట్. మనం క్లాస్, మెథడ్ ఆర్ వేరియబుల్ కి ఏ యాక్సెస్ మాడిఫైయర్ అనేది ఇవ్వకపోతే అది డిఫాల్ట్ అవుతుంది. డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ యొక్క స్కోప్ అనేది జస్ట్ క్లాస్ అండ్ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన దాని గురించి అంత డెఫినేషన్స్ అండ్ కోడ్స్ కావాలనుకుంటే PDF లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ మీకు DM చేస్తాను.